ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇది నీలి సంహాలు అంటారు. అంటే దీన్ని వావిలి అంటారనమాట. నల్ల వావిలి అంటారు. నల్ల వావిలి అంటే పూర్తిగా నలుపు ఉంటుందని కాదండి. దీని యొక్క ఆకు చూడండి ఎలా ఉందో, నీలంగా లేదా వెనకాల. ఈ రంగు ఉన్న అన్నిటిని కూడా ఆయుర్వేద శాస్త్రంలో మేము నల్ల నీలి కానీ, నల్ల ఉమ్మెత్త కానీ ఇలాగ అనేక రకాల పేర్లతోటి పిలుస్తాం అన్నమాట. నలుపు అంటే పూర్తిగా నలుపు ఉండాలని కాదు. కాళ్ళు ఈ రంగులో ఉన్నాయి చూడండి, పర్పుల్, డార్క్ పర్పుల్ కలర్లో ఉన్నాయి. మామూలు వాటికైతే అలా ఉండదండి, తెల్లగా ఉంటుంది. పసుపచ్చని పువ్వులు పోస్తాయి, తెల్ల పువ్వులు పోస్తాయి, ఈ నీలం రంగు పువ్వులు పోస్తాయి కాబట్టి నల్ల వావిలి అంటాం దీన్ని. ఈ వావిలి అనగానే మన పల్లెటూరుల్లో బాగా అలవాటు అండి. ఇది మెట్ట పొలాలు ఉన్న తెలంగాణ ఏరియా కానీ, అనేక మెట్ట పొలాలు ఉన్న ఏరియాల్లో కానీ దీని చేను చుట్టూరు కూడా కోరాడు అంటాం మనం. ఒక గాలిని ఆపటానికి వేసే ఒక విధమైన ఫెన్సింగ్ అనండి. అప్పట్లో ఎన్నో రకాల మొక్కలు వేసేవారు, అందులో దీనిని చాలా ఎక్కువ వాడేవారు. ఇదొకటి, తర్వాత నెల్లి చెట్టు అని అదొకటి. ఇలాగా కొన్ని అద్భుతమైన మొక్కల్ని, అంటే ఇదంటే నల్ల వావిలి కాదండి, మామూలు వావిలి కూడా వేసేవారు. దానికి దాని మీద కొంచెం శక్తి ఎక్కువ ఉంటుంది ఇందులో, అంతకుమించి ఏమీ కాదు. ఓకేనండి. దీని యొక్క స్మెల్ ఇలా అన్నాం అనుకోండి, చాలా ఘాటు వాసన వస్తుందన్నమాట. ఈ గాలికి వచ్చే వాసన వల్ల ఆ చేలో క్రిములు కూడా రావండి, పురుగులు కానీ ఇంకోటి కానీ వచ్చి ఆ చేనుకి వచ్చే తెగుళ్ళు కూడా తగ్గడానికి దీన్ని చేనుగట్టు చుట్టూరు వేసేవారండి. ఈ జాగ్రత్తగా విని దీన్ని రాసుకోండి. దీని ఆకులు 3 కానీ 5 కానీ ఉంటాయి. దీనికి 5 ఉన్నాయి చూడండి, ఎక్కువగా 3 ఉంటాయి. ఈ వావిలి అన్నీ కూడా ఇలా 3 ఆకులు ఉంటాయండి. ఈ 3 ఆకులు ఉన్న వాటిని త్రిదళం అంటాం మనం. అనేక రకాల మూలికలు ఉంటాయి. ఈ త్రిదళం ఉన్న మూలికలు అన్నీ కూడా హయ్యెస్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. ఈ వావిలి అనేదాన్ని పూర్వం ఏం చేసేవారంటే, ఇలా కోసి ఆకులు నీడ ఆరబెట్టి బట్టల్లో పెట్టుకునేవారు. బట్టల్లో పెట్టుకుంటే పట్టు చీరలు కానీ పురుగులకు పట్టకుండా ఈ బట్టలు ఉన్న అల్మారలో, అంటే పూర్వం ఎలా ఉండేదంటే ఒక 3 తరాలు, ఇవాళకి నార్త్ ఇండియాలో ఉంది, వాళ్ళ అమ్మమ్మ పెళ్ళికి కట్టుకున్న చీర కూతురికి ఇస్తే, కూతురు పెళ్ళికి కట్టుకున్నది మళ్ళీ తన కూతురికి ఇస్తుంది. అంటే 2-3 తరాలు, ఒక 50 నుంచి 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఒకే చీరని అనేక రకాల వంశపారంపర్యంగా వచ్చే పెళ్లి చీరగా కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఇంట్లో ఫర్నిచర్ కానించి బట్టలు కానించి కట్టినవి మళ్ళీ కట్టకూడదు, ఉన్నాయి మళ్ళీ ఉండకూడదు, కొత్తవి కొనాలి అని అనుకుంటున్నాం మనం. అలా కాదండి. పూర్వం వస్తువు అంటే అంత వాల్యూ ఉండేది, దాని మీద డబ్బుని వృధా చేసేవాళ్ళు కాదు, దాన్ని జాగ్రత్తగా దాచేవారు అనమాట. అప్పట్లో ఆ పద్ధతి ఉండేది. దీనిని ఎండబెట్టి బట్టల్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ బట్టలకు పురుగులు అనేవి రావన్నమాట. ఇదే ఆకుని మీరు పసరు తీసుకుని, కొంచెం వేడి ఎక్కువ చేస్తుంది కానీ గుంటకలగరాకు ఇవన్నీ కలిపి మీరు తలకి అయితే మీరు ఆయిల్స్ తయారు చేస్తారో ఆ ఆయిల్స్లో ఈ నీలి ఆకు కూడా మీరు అందులో ఒక్కొక్క పదార్థం ఎంత వాడుకున్నారో అందులో హాఫ్ మాత్రమే ఇది వాడుకోండి. చాలా వేడి చేసి ఇది తలపోటు వస్తుంది. లేకపోతే కొంతమందికి హెయిర్ ఆయిల్లో కూడా దీని పేస్ట్ని కానీ దీని రసాన్ని కానీ వేసుకుని చేసుకుంటే మీ స్కాల్ప్లో ఉన్న క్రిములన్నీ ఇమీడియట్గా చచ్చిపోయి మీ హెయిర్ గ్రోత్కి మీరు చేసుకున్న ఆయిల్ శక్తి పెరిగి చాలా తొందరగా జుట్టు పెరగడం, ఒత్తుగా తయారవడం, కొత్త వెంట్రుకలు రావడం కూడా జరుగుతుందన్నమాట. ఇది గొప్ప యాంటీబయాటిక్ కానీ ప్లస్ క్రిములను చంపడంలో ఒక అద్భుతమైన పాత్ర ఇది పోషిస్తుంది అనమాట. అందుకనే చూడండి, మన పూర్వీకులు వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఏం తెలీదు, చేదస్తాం అనుకుంటాం. కాదు, వాళ్ళు మనకన్నా 100 రెట్లు తెలివైన వాళ్ళు కాబట్టి ఇటువంటి మూలికలన్నీ పొలాల చుట్టూరు మనకి ఫెన్సింగ్ కింద, కోరాడు కింద వేసుకున్నారు. ఇటువంటి మూలికలు ఉండటం వల్లే మీకు పురుగులు అనేది చేల్లోకి తొందరగా రావన్నమాట. చెడు వాసనలు అన్నిటిని కూడా ఈ ఫిల్టర్ చేస్తాయి. అర్థమైందండి. చెడు బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటివి కూడా ఇలాంటి ఘాటు వాసన వల్ల దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. అదేవిధంగా దీన్ని ముక్కలుగా తెంపేసి దీన్ని వేడి నీళ్ళు వేసి బాగా మరక్కాసి పురుడు వచ్చిన తర్వాత, అంటే డెలివరీ అయిన తర్వాత తల్లికి స్నానం ఆ నీళ్ళతోటి చేయించేవారు. చేయించడం వల్ల ఏమవుతుందంటే ఒళ్ళు పచ్చిదనం వల్ల కానీ వాతం కానీ ఆ శరీరంలోకి రాకుండా చేసి ఫ్యూచర్లో పొట్ట పెరిగిపోవడం, నడు నొప్పులు రావడం, కీళ్ళ నొప్పులు రావడం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏమీ అక్కర్లేదు, పచ్చిం లేదు గిచ్చం లేదని అన్నీ తినేస్తున్నారు. తినేస్తే ఏమవుతుంది, ఒక తల్లికి బిడ్డ పుట్టిన తర్వాత ఆ కొత్త జన్మ ఎలా అయితే శిశువుకి ఇచ్చిందో తను కూడా మళ్ళీ పుట్టినట్టే లెక్క.
అంత సున్నితంగా ఆ తల్లి యొక్క శరీరం ఏంటి, ఎముకలు ఏంటి అన్నీ అయిపోతాయి. ఆ తల్లి కూడా మళ్ళీ కొత్త జన్మ ఎత్తినట్టే లెక్క అన్నమాట. అందుకు ఆ వాతం అనేది తగ్గడానికి, ఈ ఎముకలు అనేది గట్టిపట్టడానికి మనకి పూర్వం పచ్చివం అని చెప్పి ఒక అద్భుతమైన ప్రక్రియ 6 నెలల పాటు వాళ్ళకి ఆ ఆహారమే తినిపించేవారు. అటువంటి వాతం శరీరంలో లేకుండా ఉండడం కోసం ఈ వావిలి యొక్క ముక్కలు నూరుకున్న కానీ, ఆకులు పళంగా కానీ ముక్కలు చేసేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. ఉడుకు నీళ్ళలో బాగా మరగబెట్టి నీళ్ళలో వేసి ఆ నీళ్లు మామూలు నీళ్ళలో కలిపి ఈ యొక్క ఆకు వేసిన నీళ్ళు స్నానం చేయించడం వల్ల ఒంటికున్న వాతం పచ్చి అన్నీ పోయి వాళ్ళ శరీరం గట్టిపడి ఆరిపోయి ఒబెసిటీ రాకుండా కూడా ఆ ప్రక్రియ అనేది చాలా చక్కగా కాపాడేదండి. అలాగే దీని రూట్ యొక్క ఉపయోగాలు సెపరేటు, దీని ఆకు యొక్క ఉపయోగాలు సెపరేట్ అనమాట. దాని రూట్ యొక్క బార్క్ తీసి కనుక మనం అనేక రకాల మందుల్లో కలుపుతారు, లేహ్యాల్లో కలుపుతారు. అద్భుతమైన యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది అనమాట. రూట్ యొక్క బార్క్ ఏంటి, ఇదేంటి. అలాగే దీన్ని మంత్రశాస్త్రంలోని, తంత్రశాస్త్రంలోని కూడా వాడతారు. అలాగే ఈ నల్ల వావిలి యొక్క రసంతో పాదరసాన్ని నూరితే ఉండకడుతుందని, దాంతో బంగారం చేయొచ్చని అనేక మంది అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటారనమాట. రసౌషధాల్లో కూడా దీని యొక్క ఆకుతోటి భస్మాలు చేయటం, దీని ఆకు యొక్క రసాలు కలిపి పుటాలు పెట్టడం అనేక రకాలు జరుగుతూ ఉంటాయండి. దీని ఆకుపసర తీసుకుని మీరు దీని ఆకుపసర ఒక వంతు నువ్వుల నూనె కానీ, మీరు వాడుకోవలసిన ఏ వ్యాధికైతే వాడుకోవాలనుకుంటున్నారో ఆ వ్యాధిని తగ్గించే లక్షణాలున్న నూనెలో వేసి కనుక దీన్ని తైలపాక విధిని కాసుకుని ఆ నూనె రాసుకుంటే పెరాలసిస్, వాతం వల్ల వచ్చిన పెరాలసిస్ కానీ, కీళ్ళ నొప్పులు కానీ, వాత వ్యాధులు కానీ అన్నీ కూడా ఈ నూనె యొక్క మర్దన వల్ల ఒంటి నొప్పులు అన్నీ తగ్గుతాయండి. ఒళ్ళంతా కూడా రాసుకోవచ్చు. కానీ వేడి శరీరాలు రాసుకుంటే కొంచెం వేడి చేస్తుంది, మండుతుంది ఒళ్ళు. అందుకేం చేస్తారంటే వేడి శరీరాలు అయితే అవిసి నూనెలో చేసుకోండి, వాత శరీరాలు అయితే నువ్వుల నూనెలో కానీ ఆవ నూనెలో కానీ చేసుకోండి. ఆవ నూనెలో చేసుకుంటే బాగా ఎక్కువ తీక్ష్ణత ఉంటుంది అందులో. అది ఎవరికి వాడాలి అంటే పెరాలసిస్ వచ్చి కాళ్ళు చేతులు సరిగ్గా పట్టుపట్టిన వాళ్ళు ఉంటారు కదండి. మళ్ళీ చెప్తున్నాను వినండి. పెరాలసిస్ గాలి తగిలింది అంటారు మనకి ఇక్కడ. కాలు చెయ్య మూతి వంకర పోవడం, బాడీలో ఒక పట్టు వదిలేయడం ఒక పక్కనే, అటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ఆకు యొక్క పసరు ఒక 2 వంతులు, 1 వంతు ఆవ నూనె అందులో వేసుకుని మీరు నూనె మిగిలిలాగా ఇదంతా అందులో అబ్జర్వ్ అయ్యేలాగా సన్నటి మంటతోటి మంట పెట్టుకుని ఆ నూనెను కనుక పెరాలసిస్ వచ్చిన కొత్తలో రాస్తే ఆ పెరాలసిస్ 80-90% రికవరీ 2-3 రోజుల్లో రావడానికి కూడా అవకాశం ఉందండి. అంత అద్భుతంగా ఆవ నూనె దీని యొక్క మూలిక యొక్క రసం కలపడం వల్ల పెయిన్స్ కానీ, నొప్పులు కానీ, వాతం వల్ల ఇబ్బంది పడిన అవయవాలకు కానీ మళ్ళీ జీవం తెచ్చి ఆ వాతాన్ని బయటికి పంపేసి ఆ చల్లబడిపోయిన అవయవాలని మళ్ళీ వేడి పుట్టించి బ్లడ్ ఫ్లో వెళ్ళేలాగా చేసి అక్కడ మళ్ళీ కొత్త సెల్స్ పుట్టి బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే వెళ్ళిందో ఈ నరాలంట ఆ నరాలకి మళ్ళీ సెన్స్ పెరిగి సెన్సిటివ్నెస్ నుంచి తిమ్మిరి నుంచి తగ్గిపోయి స్పర్శ లేని గుణాన్ని నుంచి మళ్ళీ స్పర్శ వచ్చే గుణంలాగా మార్చడానికి అద్భుతంగా ఈ నూనె అనేది పనిచేస్తుందండి. ఓకేనండి. మన ప్రేక్షకులందరూ పెన్ను పుస్తకం తీసుకుని ఇలాంటి జాగ్రత్తగా రాసుకుని చేసుకుని మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఓకేనా. నమస్కారం అండి.